గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇంతకు ముందు మొత్తం 4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. దాంట్లో మన ఎస్ఏపికి సంబంధించి టోటల్ కంటెంట్, టాపిక్స్ ప్లస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే దాని గురించి మొత్తం మనం టీ కోడ్ ద్వారాను అలాగే ప్యాథ్ ద్వారాను ఎలా చేయాలనే దాని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం 4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. చూడండి యూట్యూబ్ లో 1 by 1 నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ విధంగా అప్లోడ్ చేస్తానండి. మీకు నేర్చుకునే దానికి కూడా చాలా సులభంగా చాలా మంది యూట్యూబర్స్ ఇలా వీడియోస్ అప్లోడ్ చేసి దాన్ని ఒక ప్రాపర్ వేలో అప్లోడ్ చేయరండి. దానివల్ల మీకు ఏంటంటే 1 by 1 నేర్చుకునే దానికి మీకు పాసిబిలిటీ ఉండదు. బట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు ఇలా ఆర్డర్ లో ఉంటుంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనే ఒక కంటెంట్ వైజ్ ఆర్డర్ లో ఉంటుంది. ప్రీవియస్ క్లాస్ లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని ప్యాథ్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి 3-4 క్లాసెస్ లో క్లాస్ 2 లో టీ కోడ్ ద్వారా ఎలా చేయాలని చెప్పాము. ఇప్పుడు మనం ఈరోజు ఎస్ఏపిలో గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ కాన్ఫిగరేషన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం మనకి 13 కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. ఇవి ఎలా చేయాలి, టీ కోడ్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లో ప్యాథ్ ద్వారా మనం ఎలా అయితే గ్లోబల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్యాథ్ ద్వారా ఎలా చెప్పాము, దీన్ని కూడా అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ లో ప్యాథ్ ద్వారా చెప్తానండి. ఈ రోజు టీ కోడ్స్ ద్వారా ఎలా చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు సూర్య గ్రూప్, కంపెనీ కోడ్ ఎస్ఎస్ఎంబి. ఆల్రెడీ ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏ ట్రాన్సాక్షన్ ఏ కాన్ఫిగరేషన్ చేసినా ఈ కంపెనీ కోడ్ తోనే అసైన్మెంట్స్ అన్ని ఉంటాయి. ఇంటర్లింక్ చేయాల్సి వస్తుంది. సో గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చి OB29. ఇట్ ఈస్ ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ ఆటో డిఫైన్ V3. మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే ఈ ఈ V3 వేరియంట్ అనేది మన ఇండియన్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని చూపించడానికి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది. మన ఇండియన్ ఫైనాన్షియల్ స్టేటస్ ని V3 అనే దాంతో ఎస్ఏపి లో డిఫైన్ చేసి ఉంటారు. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన కంపెనీకి రిలేటెడ్ ఏదైనా షార్ట్ కట్ నేమ్ పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు OB29 అనే టీ కోడ్ లోకి మనం వెళ్తామంటే ఎస్ఏపి లోకి లాగిన్ అయ్యాను. ఫ్యాషన్ సైన్ అవుట్ ఏంటిది 1 minute అండి. ఎస్ఏపి లోకి వెళ్ళాము, ఎస్ఏపి లాగిన్ అవుతున్నాము. ఆల్రెడీ ఇంతకు మనం లాగిన్ అయింది, సైన్ అవుట్ చేయలేదు కాబట్టి ఇలా వస్తుందండి. దాన్ని మళ్ళీ కంటిన్యూ విత్ ద లాగిన్ అండ్ అదర్ లాగిన్ సిస్టమ్స్. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫిక్స్ చేయడానికి మనకు ఉన్న ఇక్కడ టీ కోడ్ ఏంటంటే OB29. సో OB29కి వెళ్దాం. OB29 ఎంటర్. చూడండి ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ ఇయర్ ని వాళ్ళు ఆటో డిఫైన్ చేసుకుంటారు, లేకపోతే మా ఈ క్రియేట్ చేసే కంపెనీలు బేస్ చేసుకుని వాళ్ళు ఫిక్స్ చేసినటువన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పొజిషన్ లోకి వెళ్దాము. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ V3 అని ఎందుకు ఎంట్రీ చేస్తున్నానంటే ఆల్రెడీ అది డిఫైన్ చేస్తుంటారు. ఎస్ఎఫ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇండియన్ ఫైనాన్షియల్ వేరియంట్ కి సంబంధించి V3 అనేది డిఫైన్ చేశారు. సో చూడండి V3 మనకి ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇయర్ మనకు మార్చ్ టు ఏప్రిల్ వరకే కదండి. ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు. సో దీన్ని మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫిక్స్ చేసి ఉంటారు. V6 అనేది అదే ఒక అనదర్ కంట్రీ, వేరే కంట్రీ, జూలై టు జూన్ ఇట్లా ఆ జూలై నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ పర్ అకౌంట్స్ బుక్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు. సో ఈ యొక్క ఫైనాన్షియల్ పీరియడ్ అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ పర్ మంత్. అట్లా 12 మంత్స్ కి 12 ఫైనాన్షియల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అంటారు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అంటారు. ఇవి 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ఉంటారు. మనకి ఆ ఇయర్ అయిపోయిన తర్వాత అగైన్ ఒక 4 months పాటు ఉండేదాన్ని 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అంటారు. సో మనం ఇక్కడ V3 సెలెక్ట్ చేసుకుంటాము, కాపీ చేసుకుని ఇక్కడ చూడండి కాపీ చేసుకొని మనం ఇక్కడ సేమ్ మనకి ఇదే కావాలనుకుంటే
ఉండించుకోవచ్చు V3. లేదంటే మన కంపెనీకి సంబంధించి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనే దానికి మనం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఫిక్స్ చేసుకుందాం అనుకోండి, V3 అనుకో. దీన్ని అట్లా కాకుండా S6 అని పెట్టుకుందాం. అది అక్కడ ఎవరు ఫిక్స్ చేయకపోతే మనకు వస్తుంది S6. ఎంటర్. నేను ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ సేమ్ కి వేరే వాళ్ళకి ఉంది అని అర్థం. సో అలా కాకుండా సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ అనుకోండి, SS ఫిజికల్ ఇయర్ వేరియంట్ కదా, SV అని పెడదాం. లేకపోతే అందులో SF అని పెడదాం. సూర్య సూపర్ మార్కెట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ SF క్రియేట్ చేద్దాం, ఎంటర్ కొడదాం. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిట్స్. సో ఇట్లా వస్తున్నాయి. S9 అని కొడదాం. S9 చూడండి, S9 అనేది లేదు కాబట్టి మనకి ఇట్లా క్రియేట్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎంట్రీ చేసినటువంటి ఆల్రెడీ ఎవరో ఒకరు క్రియేట్ చేసినట్టు. సో అందువల్ల రాలేదు. ఇప్పుడు S9 అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ షార్ట్ కట్ కి మనకి ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ గా V3 అని ఉంటుంది. బట్ మనం డిఫరెంట్ గా, అంటే ఆల్మోస్ట్ 90% అందరూ దాన్ని ఉండించుకుంటారని ఏం లేదు, మార్చుకుంటారు. సో మనం కూడా S9 అనే మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనగానే మనకి S9 అనేది గుర్తు రావాలి. సో ఇక్కడ క్రియేట్ చేసాము. సో ఇక్కడ కూడా రిమార్క్స్ లో S9. సో S9 క్రియేట్ చేసాము, కాపీ చేయాలని కొట్టాము. నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508 అనేది కామన్గా ప్రతి దానికి అట్లానే వస్తుందండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 1 కాపీడ్ అని వచ్చిందండి. సో దీన్ని సెలెక్ట్ చేసాము, కాపీ క్లిక్ చేసాము, 1 ఎంట్రీ చూస్. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని సెలెక్ట్ చేసాం. తర్వాత పీరియడ్స్ లోకి వెళ్తాం. టేక్ మాస్టర్ S9. చూడండి, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే పీరియడ్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవాలి మనం. చూడండి, మొత్తం 12 మంత్స్ కాబట్టి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఏ మంత్ కి ఏ డేట్ అనేది. ఇక్కడ పీరియడ్ అంటే మంత్ అని అర్థం మన వాళ్ళ లాంగ్వేజ్ లో. చూడండి, మనకి ఫస్ట్ పీరియడ్ ఏంది, ఫస్ట్ మంత్ మార్చి, సారీ చూడండి, మొత్తం 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయండి, 12 మంత్స్. అలాగే ఏ మంత్ కి ఎంత డేట్ అనేది. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఇవన్నీ 1 2 3 4 12 అంటే ఈ మంత్స్ అండి, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అట్లా డిసెంబర్ వరకు ఈ మంత్ కి సంబంధించి డేట్లు. ఇక్కడ పీరియడ్స్ అంటే మన ఎస్ఏపిలో మనకు పోస్టింగ్ పీరియడ్ మంత్స్ అంటారు కదా, దాని ప్రకారం. ఇప్పుడు ఇది జనవరి మంత్. జనవరి మనకి ఏ మంత్ వస్తుంది, 10వ నెల వస్తుంది. అంటే మన పోస్టింగ్ పీరియడ్ లో మనకి ఏప్రిల్ టు మార్చ్ వరకు అన్నాం కదా. ఇక్కడ ఏప్రిల్ అంటే ఏంది, ఇది చూడండి, ఇది ఏప్రిల్. మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్. ఇక్కడ ఏప్రిల్ అనేది మనకి 4th మంత్. కానీ వాళ్ళకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ప్రకారము ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం దీన్ని 1 అంటారు. ఎస్ఏపి నాట్ ఓన్లీ ఎస్ఏపి టెర్మినాలజీ కాదు, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 4th మంత్ ఏప్రిల్ 1, 5th మే 2nd మంత్, జూన్ 3rd మంత్, జూలై 4th మంత్, ఆగస్ట్ 5th మంత్, సెప్టెంబర్ 6th మంత్, అక్టోబర్ 7th మంత్, నవంబర్ 8th మంత్, డిసెంబర్ 9th మంత్. ఓకే, మనకి ఇక్కడ 4th మంత్ నుంచి మనకి అక్కడ ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. సో ఆ విధంగా ఈ మంత్ సంబంధించి డేట్లు ఇవి వచ్చి ఫిజికల్ ఇయర్ సంబంధించి పోస్టింగ్ పీరియడ్ మంత్స్. ఓకే, తర్వాత డిసెంబర్ అయిపోయింది. అగైన్ మళ్ళీ జనవరికి వచ్చాం. జనవరి వచ్చేసరికి మనకి 10th మంత్ అవుతుంది పోస్టింగ్ పీరియడ్ ప్రకారం. ఫిబ్రవరి 11th మంత్, మార్చి 12th మంత్. సో మనకి ఇక్కడ ఈ ఏంటంటే రివర్స్ లో ఉంటాయి.
నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ మైనస్ ఎందుకు అని వస్తుందంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2023 నుంచి అని పెట్టాం. 23 ఏప్రిల్ నుంచి. ఏప్రిల్ అంటే మనకి ఫస్ట్ మంత్ లెక్క. ఇక్కడ ఏప్రిల్ 4th మంత్ పోస్టింగ్ పీరియడ్ లో ఫస్ట్ మంత్. ఏప్రిల్ నుంచి చేసుకుంటే ఈ 12th మంత్ డిసెంబర్ వరకు మనకి ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 2024 అనుకోండి. ఓకే, ఇప్పుడు 23 కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 23 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినట్టు మనకి ఇంకా ఇయర్ కాలేదు కాబట్టి 23 ఏప్రిల్ రాలేదు కాబట్టి. సో ఇది ఈ 4th మంత్ 23 నుంచి 12th మంత్ 23 వరకు 1 ఇయర్ అవుద్ది. నెక్స్ట్ 24th లోకి వచ్చి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ వీటిని ఇయర్ మారుతుంది కాబట్టి ఇయర్ షిఫ్ట్ అంటారు. కాబట్టి ఇక్కడ -1 వస్తుందండి. మీకు అర్థమైంది కదండి క్లారిటీగా. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పోస్టింగ్ పీరియడ్స్ అని అంటే మంత్స్ అన్నమాట. మన ప్రకారం మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇవన్నీ మంత్స్. ఇవి మంత్ కి సంబంధించి డేట్స్. ఇక్కడ పీరియడ్ అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మంత్ ఏమొస్తుంది ఇక్కడ ఏప్రిల్ అనేది ఫస్ట్ మనకి 4th మంత్ అయినా కానీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్ వస్తుంది. సో మే 2nd, జూన్ 3rd, జూలై 4th, ఆగస్ట్ 5th, సెప్టెంబర్ 6th, అక్టోబర్ 7th, నవంబర్ 8th, డిసెంబర్ 12th, అగైన్ జనవరి 10th, ఫిబ్రవరి 11th, మార్చి 12th. సో అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ ఇయర్ షిఫ్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ మారినప్పుడు వచ్చే మంత్స్ కాబట్టి దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ సేవ్ చేస్తామండి. సేమ్ ఇదే విధంగా మనకు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని వస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్తాం. చూడండి, ఇవి మనము కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి. లాంగ్వేజెస్కి వెళ్తే ZX అని ఉంది. అట్లా కాకుండా లాంగ్వేజెస్ లోకి వెళ్తే మన లాంగ్వేజ్ ఏంటి ఈఎన్ క్లిక్ చేసుకొని ఇంగ్లీషు. ఓకే, ఇయర్ షార్ట్ ఇయర్ మారుద్దామండి. ఇక్కడ దీని ఫైనాన్షియల్ 1 మంత్ ఏప్రిల్, సెకండ్ మంత్ మే, థర్డ్ మంత్ జూన్, 4th మంత్ జూలై, 5th మంత్ ఆగస్ట్, 6th సెప్టెంబర్, 7th అక్టోబర్, 8th నవంబర్, 9th డిసెంబర్, 10th జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేయాలండి. మనం వచ్చింది ఇంగ్లీష్ వచ్చింది, సెలెక్ట్ చేసాము. ఫిజికల్ ఇయర్ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాము, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ మంత్స్ అన్ని వచ్చిన తర్వాత ఓకే అగైన్ మళ్ళీ దీన్ని సేవ్ చేద్దాము. డేటా ఆల్రెడీ సేవ్డ్ అనిపిస్తుంది. పీరియడ్ టెక్స్ట్ లాంగ్వేజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, వచ్చింది. ఓకే, ఇందాక ఇక్కడ రాలేదండి సెలెక్ట్ షాప్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెర్చ్లోకి వెళ్ళాము. ఇండియా స్మార్ట్ ఫోన్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ కూడా మొత్తం సెలెక్ట్ చేసాం. మనం ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయం కానీ ఈ టెక్స్ట్ లో కూడా మంత్స్ వచ్చాయి. ఇంతకుముందు రాలేదు కదా, ఇంతకుముందు వచ్చాయి బట్ అది వేరే కంట్రీ లాంగ్వేజెస్ లో వచ్చాయి. సో పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఈ మంత్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మంత్స్ ఇవన్నీ కరెక్టా కదా చూసుకుంటామండి మనము. సో అన్ని సెలెక్ట్ అయిన తర్వాత క్లిక్ చేసుకుని సబ్మిట్, సేవ్ యాజ్ కొట్టాం. డేటా ఆల్రెడీ సేవ్డ్. ఓకే అండి, మనం ఇక్కడ వరకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ S9. సో ఈ గ్లోబల్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ లో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి షార్టీ కోడ్ OB29. మనము ఈ సూర్య సూపర్ మార్కెట్ సంబంధించి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని S9 అనే వర్డ్ తో క్రియేట్ చేసి మెన్షన్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేసాం. సో అగైన్ /n. నెక్స్ట్ స్టెప్ ఏంది, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం ఏదైతే చేసామో S9 అనే దాన్ని
S9 అని మనం ఫిజికల్ ఇయర్ వేరియేషన్ చేసాం. దీనికి కంపెనీ కోడ్ నుంచి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. దీనికి అసైన్ చేసేదానికి టీ కోడ్ ఇది OB37. OB37. ఓకే, పొజిషన్ లోకి వెళ్తాము. మన కంపెనీ కోడ్ ఏంది? నో పొజిషన్స్ ఆర్ అవైలబుల్ విత్ ఫైనాన్షియల్ వేరియంట్. మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేయాలండి. మిస్టేక్ అయినా మనం చెక్ చేసుకుంటేనే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సేవ్ అవుతుంది కానీ సేవ్ చేసేసాం అనుకో, నెక్స్ట్ ఫర్దర్ గా మనకి చాలా క్వరీస్ వస్తాయి, మీన్ చాలా ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఒక్కో దాన్ని రెక్టిఫై చేయాలంటే మనం బ్యాక్కి వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకోవాలి 1 by 1. అందుకనండి OB37. OB37 ఫిజికల్ ఇయర్ వేరియంట్. మనం ఇందాక ఎంట్రీ కొట్టాలి, ఎంట్రీ కొడితేనే వస్తాయి. మన కంపెనీ కోడ్ ఏంది? మన కంపెనీ కోడ్ SSMB. ఓకే, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ SSMB సెర్చ్ కొట్టామండి. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ SSMB అని ఉంది. మనం దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ని మనం ఫిక్స్ చేయాలి. ఈ ఆల్రెడీ ఇంతకుముందు వేరేది వచ్చింది, నేను బ్యాక్ వెళ్తాం. మన ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ ఏంటి? S9. ఎంటర్ కొడదాం. చూడండి, క్యాలెండర్ ఇయర్ 4 స్పెషల్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అండ్ క్యాలెండర్ ఇయర్ అంటే 12 + 4 స్పెషల్ పీరియడ్స్. S9 మనం క్రియేట్ చేసాం కాబట్టి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ సేవ్ బటన్ రాలేదు కదా, మనం ఏమైనా మిస్టేక్ చేసాము అనుకుంటాం. అలా మనం మిస్టేక్ అయితే ఏం చేయలేదండి, మళ్ళీ ఎంటర్ కొట్టాలి. ఇక్కడ కొంతమంది వాళ్ళ ఫిజికల్ ఇయర్ వేరియన్స్ ఇవ్వకుండానే కంపెనీ క్రియేట్ చేశారు. అలా ఎర్రర్స్ వల్ల అది మనకి డిస్ప్లే అవుతుంది. అగైన్ మళ్ళీ ఎంటర్ కొడదాం. మళ్ళీ ఎంటర్ కొట్టాం. మళ్ళీ ఎంటర్ కొట్టాం. చూడండి, ఇప్పుడు సేవ్ బటన్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనము ఈ SSM సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ కి సంబంధించి మనం క్రియేట్ చేసిన S9 అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేయాలి. ఒకదానికి ఒకదాన్ని అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ ఇంటర్లింక్. సో సేవ్ చేస్తున్నాం, ఐ మీన్ అసైన్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చింది. చూడండి, మన రిమార్క్స్ లో కూడా రాస్తాం. అసైన్మెంట్ ఆఫ్ రిమార్క్స్ లో మనం న్యూ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో SSMB అసైన్మెంట్ టు ఫిజికల్ ఏరియా వేరియంట్ ఏంది? S9. సో సేవ్ కొట్టాము, ఎంటర్ కొట్టి ఒక కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సేవ్ అయింది, ఎంట్రీ కొట్టాం. డేటా వాజ్ సేవ్డ్. సో మనం ఇప్పుడు చూడండి, ఈ గ్లోబల్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని V3 S9 ని సెలెక్ట్ క్రియేట్ చేసాము, అలాగే దాన్ని అసైన్ చేసాము. ఓకే అండి, మనకి ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోయాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేయాలంటే సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేదాన్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ఉంటాయి, అవి మనం క్రియేట్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎందుకంటే ఇట్లా ఒకటి క్రియేట్ చేసి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి దానికి అగైన్ మనము చూడండి 1 నుంచి 13 16 ఆల్సో సెలెక్ట్ AKDM సెట్ ఫర్ 12 ఫర్ పోస్ట్. ఈ దీంట్లో మనకి మీకు చెప్తానండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SSPV సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనే దాన్ని నేను ఒకటి మెన్షన్ చేశాను. దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? టీ కోడ్ OBB0/N OBB0 OBBO సారీ /N OBBO. చూడండి, పోస్టింగ్ పీరియడ్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నది. ఇప్పుడు మనము ఈ ఆల్రెడీ ఉన్నది చెక్ చేసుకుంటే పొజిషన్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూలోకి వెళ్తామండి. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? షార్ట్ కట్ కి SSPV అని ఇచ్చాం, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ కి. సో అదే ఇక్కడ మనం యాక్షన్ చేద్దాం. SSPV సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. డిస్క్రిప్షన్ లో అదే రాద్దాం, సూర్య మార్కెట్ పోస్టింగ్
మొత్తం రావట్లేదు కాబట్టి సూర్య ఓకే పిఓఎస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని షార్ట్ కట్ మెన్షన్ చేసుకున్నాం. సేవ్ కొట్టామండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సబ్మిట్ కొట్టాం. సో డేటా వాజ్ సేవ్. మనం ఇప్పుడు ఈ థర్డ్ కాన్ఫిగరేషన్ సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనము సెలెక్ట్ చేసామండి. ఐ మీన్ ఈ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఐ మీన్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవి ఎందుకు చేయాలంటే మనము దీంట్లో ఏడిఎంకేఎస్ అనే ఒక డాక్యుమెంట్స్ ఉంటాయండి. ప్రతి దానికి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం మనం అన్నిటికి సంబంధించి ఇది క్రియేట్ చేయాలి. మీకు ఎలా కూడా చెప్తానండి ఇప్పుడు. OB52 సెషన్ OB52. సో ఇదండి మనం ఏడికేఎంఎస్ అనే దానికి ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మీకు చెప్తానండి. సో మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత 001 ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ADKMS ఈ 4 సెలెక్ట్ చేసుకున్నామండి. కాపీ యాజ్ చేసుకున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళాము. స్పెసిఫై టార్గెట్. ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంది మనం ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం కదా, ఇప్పుడే కదా క్రియేట్ చేసాము. SSPV సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. దీన్ని SSPV చూసారా, అది వచ్చింది కదా మనం సేవ్ చేసింది. ఇట్లా ఈ ADKMS అనే అన్నిటికీ దీన్ని క్రియేట్ చేయాలి. SSPV 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 ఈ 4 క్లిక్ చేసాం. ఇది చేసేటప్పుడు మనం ఎప్పుడు ఎంటర్ కొట్టకూడదండి, బ్యాక్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 అంటే ఒక ఇయర్ లో పోస్టింగ్ పీరియడ్ 1 నుంచి 12 వరకు ఉంటాయండి. అంటే మనం ఏమనుకున్నాం దాకా April 1 నుంచి March 31 వరకు అంటే ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దీనికి సంబంధించి రాయాలి. ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ 1 మనకి ఇది ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్ చేశారు, మనం ఇప్పుడు మెన్షన్ చేద్దాం. 2023లో మనము ఎంట్రీలు చేస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ లో 2023 మనకి ఐ మీన్ April 1 నుంచి మన డేటా తీసుకున్నాం. April 1 నుంచి నెక్స్ట్ 2024 March 31 వరకు దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. దానికి సంబంధించి 12 పోస్టింగ్ పీరియడ్స్ మనం ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 2023లో April 1 నుంచి వచ్చే పోస్టింగ్ పీరియడ్ 1 అనుకోండి. నెక్స్ట్ 12 పోస్టింగ్ పీరియడ్ ఎప్పుడు వెళ్తుంది 2024 మార్చ్ 31 కి ఎండ్ అవుతుంది. 2024 మీకు చెప్పాను కదండి, ఫస్ట్ ఒక 9 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి ఒక ఇయర్ లో ఉంటుంది. దెన్ అగైన్ 3 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి ఇంకొక ఇయర్ లో ఉంటాయి. మనకి అక్కడ క్రియేట్ చేసినప్పుడు చెప్పాను కదండి మైనస్ లో 3 ఉన్నాయని. సో దానికోసంగా ఇక్కడ ఇయర్ మారుస్తాం. 2024 ఎక్కడ కూడా ఎంటర్ కొట్టకూడదండి, ఎంటర్ కొట్టకుండా చేయాలి. ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది రాంగ్ అన్నట్టు. ఇక్కడ దీనికి సంబంధించి 2023లో మనకి April 1 నుంచి స్టార్ట్ అయిన పోస్టింగ్ పీరియడ్ 1 నుంచి 12 వరకు వచ్చి 2024 March 31 కి ఎండ్ అవుతాయి. సేమ్ అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమవుతుంది అంటే 2024 మార్చికి ఫినిష్ అయింది. April, May, June, July ఈ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. దీనికి సంబంధించిన ఎంట్రీస్ రెక్టిఫై చేయాలన్నా కానీ ఇవన్నీ ఆడిటర్ లెవెల్లో ఉంటాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అన్ని ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 నుంచి 16 వరకు వస్తాయి. సో 13 అంటే మనకి ఏ మంత్ స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి. మార్చికి ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఎండ్ అయిపోయినాయి 2024 మార్చికి. మళ్ళీ అగైన్ 13, 14, 15, 16 ఈ 4 స్పెషల్ పీరియడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2024 ఏప్రిల్ నుంచి. సో ఏప్రిల్ అంటే 13, మే అంటే 14, జూన్ అంటే 15, జూలై అంటే 16. సో అట్లా అనుకుంటాం మనం. ఇక్కడ 2024 2024 2024 2024 16 పోస్టింగ్ పీరియడ్ కూడా మనకి సేమ్ అదే ఇయర్లో ఉంటుంది.
2024, 2024, 2024, 2024, 2024. ఓకే అండి. ఇప్పుడు మనం ఎంటర్ కొడతాము. మళ్ళీ సర్వర్ ప్రాబ్లం వచ్చింది. సారీ అండి, నెట్వర్క్స్ ఇష్యూ వల్ల మళ్ళీ వెళ్తుంది. ఈ ఎడ్యుకేషన్ మోడ్ లో సర్వర్స్ అన్ని ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి. మన నెట్వర్క్స్ ఎంత బాగున్నా కానీ. సో అగైన్ మళ్ళీ దాని నుంచి ఒకసారి మళ్ళీ చేద్దాం. డైరెక్ట్ మనం టీ కోడ్ SSPV సూపర్ మార్కెట్, సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ కి సంబంధించి మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ ని క్రియేట్ చేయాలి. 12+4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ OB52 క్రియేట్ చేశాం కదండి. ఇక్కడ 001 అనేది మనకి ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. దానికి కూడా మనం ఒకసారి ఇలా 12 పోస్టింగ్ పీరియడ్స్ సంబంధించి మొత్తం ఇద్దాము. 2023 ఇక్కడికి వచ్చేసరికి 2024, 2023, 2024, సో అలాగే మనం ఈ 001 అనేదాన్ని ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఇది ఫర్దర్ గా మీకు చెప్తాను. ట్రాన్సాక్షన్ ఫేస్ చేసుకునేటప్పుడు మీకు డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చి మనము దీని సెలెక్ట్ చేసాం. ADKMS ఈ 5టికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటాం. కాపీ చేసాం, న్యూ ఎంట్రీకి వచ్చింది. సేమ్ నేను ఇందాక చేశాను కదండి, అదే విధంగా చేయాలి. పోస్టింగ్ పీరియడ్ 1 నుంచి 12 వరకు, 1 నుంచి మనకి 9 వరకు వచ్చి సేమ్ 2023 ఇయర్ లో ఉంటాయి. 2023, 2023, మనం ఎక్కడ కూడా ఎంటర్ కొట్టకూడదండి డేటా అయ్యేదాకా. సో రిమైనింగ్ 3 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి మనకి 2024 లో ఉంటాయండి. ఐ మీన్ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవి. ఈ 12 లో 9 వరకు ఇయర్ లో ఉంటాయి. రిమైనింగ్ 3 నెక్స్ట్ 2024 ఇయర్ లో ఉంటాయి. ఐ మీన్ జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి 3 పోస్టింగ్ పీరియడ్స్. సో ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ అయిపోయింది. ఇక్కడ 13 నుంచి 16 అనే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ గురించి ఆల్రెడీ ఇంకా చెప్పానండి. 13 అంటే ఏప్రిల్, 14 అంటే మే, 15 అంటే జూన్, 16 అంటే జూలై. ఈ 4 పోస్టింగ్ పీరియడ్స్ నెక్స్ట్ ఇయర్ లో ఉంటాయి మనకి. సేమ్ 2024, 2024, 2024, 2024, 2024, 2024. ఎంటర్ కొట్టాను. టార్గెట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్ కి అంటుంది. సో ఐఎమ్ సారీ, మనం ఫస్ట్ ఇది చేయాలి కదా. పోస్టింగ్ రేట్స్ అన్ని చేశాము. ఇక్కడ ఇది దేనికి సంబంధించి మనం చేయాలనేది, సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ కి సంబంధించి కదా మనం చేస్తున్నది. ఇప్పుడు ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ 4 అడిషనల్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని. సో SSPV ఎంటర్ కొట్టేస్తాం. అందువల్ల బ్యాక్కి వెళ్ళండి. సారీ, మళ్ళీ ఇది రాదు. దీన్ని ఇట్లా మనం చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు రాంగ్ అయినా కానీ మనకి కరెక్ట్ చేస్తేనే మనకి నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ కి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రీలు ఎర్రర్ చూపించకుండా వస్తాయి.
సో అగైన్ చేస్తాను, 1-2 సార్లు చేసినందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు, మీకు కూడా వస్తుంది. /n OB52 కదా, /n OB52 /n అంటే మనం బ్యాక్ వెళ్దామని OB52 స్క్రీన్ వచ్చింది. సో మనం ఇందాక 001 అనే దానికి ఇచ్చాము, అది కామన్ గా ఇవ్వాలి. నెక్స్ట్ KMS ఏది సెలెక్ట్ చేసాము, కాపీ సెలెక్ట్ చేసాము. సో ఇప్పుడు నుంచి స్టార్టింగ్ నుంచి SSPV సూర్య సూపర్ మార్కెట్ పోస్టింగ్ పీరియడ్ ఎంటర్ కొట్టకుండా ఇవ్వాలండి. ఎంటర్ కొట్టామంటే మళ్ళీ అగైన్ స్టార్టింగ్ చేయాలి. SSPV ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మనం 1-2 సార్లు మనం మిస్టేక్స్ అవుతున్నా కానీ చేస్తా ఉంటేనే బ్యాక్ వెళ్ళి ఎర్రర్స్ చూసుకుంటా ఉంటే మనకి మైండ్ లో గుర్తుంటాయండి ఇవన్నీ కూడా. సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఫస్ట్ మంత్ అంటే April 1 నుంచి ఉంటుంది. ఇయర్ ఇక్కడ 2023 సేమ్ 2023 అగైన్ 2020 ఎక్కడ కూడా ఎంటర్ కొట్టకూడదండి మనం ఇలా కాన్ఫిగర్ చేసేటప్పుడు. పోస్టింగ్ పీరియడ్స్ 12 సెలెక్ట్ చేసాము. 12 పోస్టింగ్ పీరియడ్స్ లో మనకి అప్ టు 9 వరకు సేమ్ ఈ 2023 ఇయర్ లోనే ఉంటాయండి. రిమైనింగ్ 3 పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఉంటాయి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి. రిమైనింగ్ 3 పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంటాయండి. 2024 మనం ఎక్కడ కూడా కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు బై మిస్టేక్ రాంగ్ చేసినా కానీ అది సేవ్ కాదండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ కాదు, మనకు అప్పుడే అర్థం అవుతుంది. ఈ కింద మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఏం ఎర్రర్ చేస్తున్నారు. 2024 సో చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ లో ఫస్ట్ 9 months ఫస్ట్ 9 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి 2023 ఇయర్ కి సంబంధించి ఉంటుంది. మనం ఎందుకంటే ఏప్రిల్ నుంచి అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదండి, ఆల్రెడీ చెప్పాను. సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ మొత్తం కలిపి 12 పోస్టింగ్ పీరియడ్స్ మనకి 2023లో ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 పోస్టింగ్ పీరియడ్స్, ఈ 12 లో ఉండే 3 పోస్టింగ్ పీరియడ్స్ 2024 కి, 9 వచ్చి 2023 ఇయర్ కి. అగైన్ మళ్ళీ మనం ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటున్నాం కదా, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మనం తీసుకోవాలని అంటున్నాం కదా, దాంట్లో 13, 14, 15, 16 ఈ 4 స్పెషల్ పీరియడ్స్ ఎప్పటి నుంచి వస్తాయి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. సో ఇక్కడ 2024 మనం చేసే కాన్ఫిగరేషన్స్ ఎక్కడ కూడా మనము రాంగ్ చేస్తే మనకి టీఆర్ జనరేట్ కాదు. టీఆర్ జనరేట్ అయితేనే మనకి సేవ్ అయినట్టు. 2024 అగైన్ 2024 మీకు అర్థమైంది కదండి ఎందుకు ఇలా చేశాను. మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో మనం దేనికి సంబంధించి SSPV సూర్య సూపర్ మార్కెట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేదాన్ని మనకి క్రియేట్ చేశాము. ADKMS అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పెండిచర్ ఉంటుంది. దీన్ని మీకు ఫర్దర్ గా మీకు చెప్తామండి ఎందుకనేది కూడా. సో ఇక్కడ ఫైనాన్షియల్ పోస్టింగ్ పీరియడ్స్ 1 to 12 అని అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు. సో దీంట్లో 9 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి ఏప్రిల్ టు డిసెంబర్ కు 2023లో ఉంటాయి. అగైన్ 3 పోస్టింగ్ పీరియడ్స్ వచ్చి 2024లో ఉంటాయి. సో ఫ్రమ్ పీరియడ్ 2023 2 periods to year 2024. అగైన్ ఇక్కడ వచ్చి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ లో ఫ్రమ్ పోస్టింగ్ పీరియడ్ 13 నుంచి ఇయర్ 2024 2 పోస్టింగ్ పీరియడ్ 16 అంటే ఇక్కడ 13 నుంచి 16 అనే 4 months కూడా 2024 ఇయర్ లో ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఎంటర్ కొట్టామండి. ఎంటర్ కొడితే ఇప్పుడు మనకి పైన సేవ్ బటన్ క్లిక్ చూపించాం కదండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 5 ఎంట్రీస్ కాపీ. ఇప్పుడు సేవ్ ఆప్షన్ ఇందాక రాలేదు కదండి, ఇందాక చూసారు కదా, ఇందాక రాలేదు. ఇక్కడ మనం ఎందుకంటే ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇందాక మెన్షన్ చేయలేదు. సో దట్ ఇప్పుడు అగైన్ సేవ్ చేస్తున్నాను.
చూడండి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సేవ్ అయింది. మనము రియల్ టైంలో చేసేటప్పుడు ఏంటంటే ప్రతి దానికి క్లారిఫికేషన్ న్యూ రిక్వెస్ట్ ఓన్ రిక్వెస్ట్ ఈ సెలెక్ట్ చేసుకొని మనం క్లారిటీగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మ్యాండేటరీ కాదండి. సేవ్ కొట్టాను, డేటా వాస్ సేవ్ అని వచ్చింది. సో డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్ సంబంధించి మనం ఇచ్చాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాము, ఓపెన్ అండ్ క్లోజింగ్ సంబంధించి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము. సో ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్ఎస్ఎంబి టు ఎస్ఎస్పివి. మనం ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, దానికి పోస్టింగ్ పీరియడ్ మంత్స్ ని క్రియేట్ చేసాము. అది ఏ కంపెనీకి మనం చేసినట్టు దేనికని చేయాలి, ఏ కంపెనీ కోడ్కి అసైన్, మనం ఏదైతే కంపెనీ కోడ్కి అసైన్ చేస్తామో దానికే అవి ఇంటర్లింక్ అవుతాయి. సో అసైన్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఎస్ఎస్ఎంబి అనేది మన కంపెనీ కోడ్, ఎస్ఎస్పి అనేది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఈ రెండింటిని ఒకదానికొకదాన్ని అసైన్ చేయాలి. అసైన్మెంట్ కి టీ కోడ్ ఏంటంటే OBBP/N OBBP ఎంటర్ కొట్టాం. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని వచ్చింది. సో మనం ఇక్కడ పొజిషన్ లోకి వెళ్తాము, మనకి కంపెనీ కోడ్ SSMB ఇచ్చాము, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ సెర్చ్ చేసాము. చూడండి, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ మన అడ్రస్ ఇచ్చింది నెల్లూరు, ఇది బ్రాంచ్ కాదు. వేరియంట్ మనం క్లిక్ చేసి అసైన్ చేయాలి. మన వేరియంట్ ఏంది, SSPV, సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి అసైన్మెంట్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ ఇక్కడ సేవ్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది, కంటిన్యూ కొట్టాము, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు ఏమంది, ఈ రెండింటికి ఒకదానికొకదాన్ని అసైన్ చేసాం. సో 5th కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్, అకౌంటింగ్ ఎంట్రీ టైం ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్ డిసైడెడ్ ఆర్ కంట్రోల్ సూర్య సూపర్ మార్కెట్ మీన్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇదేంటంటే మనము ఏం చేసినా కానీ మనం ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, జేవిస్ పాస్ చేసేటప్పుడు కానీ, వెండర్ ఇన్వాయిస్, వాట్ ఎవర్ పేమెంట్స్, రిసీవబుల్స్, ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకి ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ఎఫ్ఈ అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అకౌంటింగ్ ఎంట్రీ టైం ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్ డిసైడ్ ఆర్ కంట్రోల్డ్. అంటే మనం అకౌంటింగ్ ఎంట్రీస్ చేసేటప్పుడు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఎంట్రీ ఓపెన్ చేసాం, దాంట్లో మనకి ఏ కాలమ్స్ మ్యాండేటరీ, ఏ కాలమ్స్ నాట్ మ్యాండేటరీ, ఏ కాలమ్స్ ఆప్షనల్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకునే దాని కోసంగా ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే దాన్ని మనం ఒకదాన్ని క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకుని దాని ద్వారానే మనము ఇలా మనకు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ జనరేట్ చేయాలి, దాంట్లో కస్టమర్ నేము, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ పాన్ కార్డ్, కస్టమర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ మ్యాండేటరీ అని క్లిక్ చేస్తాం. దీంట్లో మనకి పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు పేమెంట్ చేయడానికి. బట్ మనం ఏంటంటే రిమైనింగ్ కాలమ్స్ అన్ని కూడా మ్యాండేటరీ పెట్టామంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మ్యాండేటరీగా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనం OBC4 అనే దాంట్లో దీన్ని క్రియేట్ చేస్తామండి. /n అంటే హోమ్ స్క్రీన్ OBC4 చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న వాటికైతే మనం అవసరం లేదు, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళాము, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం నియమించుకోవాలి. SSFE సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్ VARI. ఓకే, చేసామండి, సేవ్ కొట్టాం. ట్రాన్స్పోర్ట్ రికార్డ్ జనరేట్ అయింది, సేవ్ అయ్యింది. సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే వర్డ్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ అర్థమైంది కదండి. సో OBC4 లోకి వెళ్ళి ఇవన్నీ మనం షార్ట్ కట్ కీస్, నేను జస్ట్ మీకు క్లాస్ చెప్పే ముందుగా క్రియేట్ చేసి పెట్టండి, SSFE అని.
సో ఈ కాన్ఫిగరేషన్ కూడా అయింది, మన 6th కాన్ఫిగరేషన్ అయింది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం ఏదైతే ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసామో అగైన్ దాన్ని కూడా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫర్దర్ గా ఈ కాలమ్స్ అన్ని మనం ప్రాపర్ గా ఈ కాన్ఫిగరేషన్ అన్ని ప్రాపర్ గా చేసి ఉంటేనే మనం ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాం. ప్రతిదానికి ఒకదానికొకటి ఇంటర్ లింకెడ్. ఇప్పుడు దీని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేదాన్ని మనం క్రియేట్ చేసాం. దీన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తేనే కదా మనం కంపెనీ కోడ్ కింద ఎంట్రీ లేగలుగుతాం. ఎంట్రీ చేసేటప్పుడు మనం ఏమేమి కాలమ్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అనేది మనం ముందుగా ఫిక్స్ చేయాలని అంటే ఖచ్చితంగా ఇది మనం క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని కంపెనీకి అసైన్ చేయాలి. సో 7th కాన్ఫిగరేషన్ OBC5 లోకి వెళ్ళి /n OBC5 లోకి వెళ్ళి ఎంటర్ కొడితే అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో పొజిషన్ లోకి వెళ్తాము. మన కంపెనీ కోడ్ ఇది SSMB సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ క్లిక్ చేసాము. కంపెనీ నేమ్ ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, అడ్రస్ వచ్చింది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం ఇలా క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ ఏంది? SSFE. సూర్య సూపర్ మార్కెట్ ఫీల్డ్ స్టేటస్. సో సేవ్ కొట్టాము. ట్రాన్స్పోర్ట్ రికార్డ్ జనరేట్ అయింది, సేవ్ చేసాం. డేటా వాస్ సేవ్. సో మనం ఇక్కడ OBC5 లోకి వచ్చి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే దాన్ని క్రియేట్ చేసాము. దాన్ని మళ్ళీ అసైన్మెంట్ చేసాము. సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో 7th కాన్ఫిగరేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రిమైనింగ్ 8 to 13 వరకు ఉన్న కాన్ఫిగరేషన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీకు టీ కోడ్స్ ఎలా చేయాలి దీని మొత్తాన్ని మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేస్తానండి. క్లాస్ 5th అనే వీడియోలో మీకు గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ కాన్ఫిగరేషన్ అనే దానికి సంబంధించి 1 to 7 కాన్ఫిగరేషన్ చేసిన దాని గురించి మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.